రాష్ట్రంలో వరద నష్టంపై ఇంకా స్పష్టత రాలేదా? ప్రాథమిక అంచనా నివేదికను మాత్రమే కేంద్రానికి పంపారా? భారీ వర్షాలు కురిసి 3 వారాలు గడుస్తున్నా నష్టం అంచనా వేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారా? కేంద్ర ప్రభుత్వం నిధుల విడుదలకు సిద్ధంగా ఉన్నా సరైన వివరాలు అందుబాటులో లేవా? తెలంగాణలో భారీ వర్షాలతో లక్షలాది ఎకరాల్లో రైతులు పంట నష్టపోయారు. 12 జిల్లాల్లో వర్షాల కారణంగా నష్టం జరిగిందని ఆయా శాఖలు ప్రాథమిక అంచనా వేసి ప్రభుత్వానికి అందించాయి. ఈ మేరకు ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయా శాఖల కేంద్ర మంత్రులను కలిసి వరద నష్టాన్ని వివరించారు. ప్రాథమిక రిపోర్ట్ను కేంద్రానికి అందించి తక్షణ సాయంగా 5,000 కోట్లు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. దీంతో సీఎం అడిగిన నిధులు కాకుండా తక్షణ సాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. కానీ ఇప్పటివరకు రాష్ట్రం నుంచి రావాల్సిన పూర్తిస్థాయి నివేదికలు రాలేదని, దీంతో కేంద్రం కూడా నిధులు ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని రేవంత్ రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఆయా శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి స్పష్టం చేశారు. అయినా నేటికి కూడా ఏ మండలంలో ఎంత నష్టం జరిగింది, రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులకు ఎంత నష్టం వాటిల్లింది, కేంద్ర ప్రభుత్వ ఆస్తులకు ఎంత నష్టం జరిగింది, ఏ పంటలు నీట మునిగాయి, ఎంత ప్రాణ నష్టం జరిగిందనే విషయాలు తెలియని పరిస్థితి నెలకొందని అధికారులు అంటున్నారు. R&B శాఖ పరిధిలో 1039 కిలోమీటర్ల రోడ్లు దెబ్బతిన్నాయని ప్రభుత్వం ప్రకటించింది. R&B శాఖలో దెబ్బతిన్న వాటిపై సమీక్ష చేసి ఆ రోడ్ల పునరుద్ధరణకు 1157 కోట్లు కావాలని అంచనా వేసినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో చాలా మేరకు రహదారులు దెబ్బతిన్నాయని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. శాఖ ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించిన సీతక్క 1291 ప్రాంతాల్లో రహదారులు దెబ్బతిన్నాయని ప్రకటించారు. మొత్తంగా 374 కోట్ల నష్టం వాటిల్లిందని అధికారులు నివేదించారు. ఇక పంట నష్టంపై సమీక్షించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్ర వ్యాప్తంగా 2,20,443 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లుగా ప్రాథమికంగా అంచనా వేశారు. వర్షాల వల్ల తెలంగాణ వ్యాప్తంగా 1,43,304 మంది రైతులు నష్టపోయారు. 28 జిల్లాల్లోని 270 మండలాల్లో పంట నష్టం కాగా 2,463 గ్రామాల్లో 1,09,626 ఎకరాల్లో వరి పంటకు నష్టం జరిగింది. అధికారులు సమర్పించే నివేదికల ఆధారంగానే కేంద్ర నిధులు విడుదలయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. గతంలో కురిసిన భారీ వర్షాలకు నష్టాల వివరాలు ఇవ్వని అధికారులు ఇప్పుడు కురుస్తున్న భారీ వర్షాల వల్ల జరుగుతున్న నష్టంపై కేంద్రానికి ఎప్పుడు నివేదికను అందిస్తారో చూడాలి.